వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనందరికీ డబ్బులు సేవ్ చేసుకోవాలని ఉంటుంది. సో దీనికి తగ్గట్టుగానే మనకి బ్యాంక్స్లో కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకుంటారు, కొంతమంది మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటారు. బట్ ఒక కామన్ మ్యాన్కి మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయొచ్చా లేదా? అసలు మార్కెట్స్ పడిపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ వచ్చేస్తుంది, అయినా అసలు ఇది మనకు సంబంధించింది కాదు, రిచ్ పీపులే పెట్టుకుంటారు, అసలు దీంట్లో మనకు పెద్దగా రిటర్న్స్ వస్తాయా రావా, ఇలాంటి చాలా సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి. సో మరి ఈ సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నిజంగా మనకి లాభాలు వస్తాయా లేదా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. యా సార్. సో డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్ సార్, ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి యాక్చువల్గా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాయి. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ మధ్య కొంత అవేర్నెస్ అయితే వచ్చింది, బట్ స్టిల్ దాని మీద కొన్ని మిత్స్ అయితే ఉన్నాయి సార్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిస్కీ అనే పాయింట్కి మీ ఆన్సర్ ఏంటి? ఒకటమ్మా, అంటే ఇప్పుడు మార్కెట్ పడిపోగానే ప్రతి ఒక్కళ్ళు కంగారు పడిపోతారు. రాగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఇదే పాయింట్ అనమాట, మాకు ఇలా వచ్చేసింది, మరి ఇప్పుడు ఏంటి పడిపోయినాయా, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. అసలు అంటే మ్యూచువల్ ఫండ్స్ అని అన్నది మనము నిన్న పెట్టి వాళ్ళు డబ్బులు చూసుకునేది కాదు. అంటే అందరూ అనుకోవచ్చు మొన్న బంగారం బాగా పెరిగిపోయింది, సిల్వర్ ఇంత పర్సంటేజ్ పెరిగిపోయింది అని అనుకోవచ్చు. ఏది కూడా అంత ఈజీగా పెరగవు, అంత ఫాస్ట్గా పెరిగినా అంత ఫాస్ట్గా రిటర్న్ వస్తుంది. సో మనకి స్టాక్ మార్కెట్ అని అన్నది మనకి ఇన్నేళ్ళ నుంచి ఎప్పుడు కూడా పడింది. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 8 times ఏమో మార్కెట్ ఇలాగే క్రాష్ అయింది. మీకు కోవిడ్ టైంలో క్రాష్ అయింది, అంతకంటే ముందు .comకి క్రాష్ అయింది, అంతకంటే ముందు హర్షత్ మెహతా స్కాము, ఇట్లన్నిటికీ మార్కెట్ పడింది. బట్ ఇట్ హ్యాస్ నెవర్ బీన్ ఫ్లాట్. అక్కడే ఎప్పుడు ఆగిపోలేదు, ప్రతిసారి పెరుగుతూనే ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుకుంటూ వెళ్ళటమే కానీ ఆల్వేస్ మేము చెప్పేది, ఎప్పుడు కూడా మేము చెప్పేటువంటిది ఏంటంటే కనీసం ఒక 7 ఏళ్ళు పెట్టి చూడండి అని అంటాం మేము. అది కాకుండా మేము నిన్న పెట్టాం ఇవాళ వచ్చేసిందంటే ఇట్స్ నాట్ ఏ స్టాక్ మార్కెట్. మీరు రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు దానికి. సో మీరు యాక్చువల్లీ హిస్టరీ మొత్తం ఏఎంసీని తీసుకున్నా కూడా మీకు హిస్టరీ మొత్తం 7 ఏళ్ళు మీరు డబ్బులు పెట్టిన తర్వాత అది లాస్లో వచ్చిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. మీ సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టండి, 7 ఏళ్ళ తర్వాత మీరు ఎప్పుడన్నా వస్తే ఆ రోజున మీరు అడగచ్చు. సో దట్ వే ఐ థింక్ మీ పాయింట్ క్లియర్ అయింది సార్. ఆ మిత్స్కి యాడింగ్ పాయింట్గా ఇప్పుడు రీసెంట్గానే చూసుకుందాం మార్కెట్ ఒకసారి. సో షేర్స్ కొన్నిసార్లు బాగా సూపర్గా నడుస్తున్నాయి, అసలు వావ్ అని అందరూ సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది, మళ్ళీ పడిపోయే సిచ్యువేషన్ అన్నీ చూసాము ఒక్కసారిగా. సో ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇప్పుడు మనం డబ్బులు పెట్టిన తర్వాత షేర్స్ పెరిగితే ఇప్పుడు లాభాలు వస్తాయి అనే ఫీలింగ్లో అది ఓన్లీ టెంపరీ అనుకోవడం, లేదా ఒకసారి పడిపోగానే అరే మన డబ్బులన్నీ పోయినాయి అనే ఫీలింగ్లో ఉండటం, ఇది కూడా ఒకలాంటి మిత్ అనే అనుకోవచ్చా? అట్లా ఏం లేదమ్మా. మ్యూచువల్ ఫండ్స్ అని అన్నది ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ని మ్యూచువల్ ఫండ్స్ని కంపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అందుకని ఏమంటామంటే ఇండివిజువల్ పర్సన్ టేక్స్ ద బీటింగ్. లాభం వచ్చినా ఆయనే ఆనందపడతారు, నష్టం వస్తే టోటల్గా ఆయనే నష్టపోతారు. ఓకే, కానీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో ఏమవుతుందనంటే మనం పెట్టేటువంటి డబ్బు వాళ్ళకి డిఫరెంట్ సెక్టార్స్లో వేరే వేరే సెక్టార్స్లో పెడతారు. ఐటీలో కానీ, లేకపోతే అగ్రికల్చర్, లేకపోతే ఆటోమొబైల్, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టార్, ఇట్లాంటి డిఫరెంట్ సెక్టార్స్లో పెడతారు. సో మీరు పెట్టేటువంటి మీ ఈ అమౌంట్ ఒక 10,000 అనుకోండి, 50,000 అనుకోండి, మీరు ఎంతైతే పెడుతున్నారో దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అన్ని కంపెనీలు ఒకసారి లాస్కి వెళ్ళిపోయి అన్ని షేర్లు ఒకసారి పడిపోవుగా. రైట్. సో దెర్ ఇస్ నో వే వేర్ యూ విల్ గో ఇన్ టు లాస్. మీరు మన అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. ఫైన్, నో ప్రాబ్లం. స్టాక్ మార్కెట్ ఒకరోజు పడిపోయింది, వీళ్ళకి ఇంత డబ్బు పెట్టలో మీరు పెట్టిన మీ ఎన్ఏవి మీరు చూసుకుంటే, నెట్ అసెట్ వాల్యూ మీరు చూసుకుంటే మీకు 10 రూపాయలు తగ్గచ్చు, లేకపోతే 20 రూపాయలు తగ్గచ్చు, అంతకంటే తగ్గదు. సో ఇట్స్ హార్డ్లీ అరౌండ్ 10% 12%, నాట్ మోర్ దెన్ దాట్. అండ్ పడిన తర్వాత మీకు ఎట్లాగో మళ్ళీ రీకూప్ అవుతుంది కదా, మళ్ళీ మార్కెట్ ఎమర్జ్ అవుతుంది, అంతే. అదే కదా దాని ప్లాన్. దానివల్ల మీకు ఏంటంటే కంటిన్యూటీ ఉండాలి. నేను ఇవాళ పెట్టేశాను రేపు డబ్బులు వచ్చేస్తే అని అన్నది కాదు. పేషెన్స్ తోటి ఉండండి, సిస్టమేటిక్గా మీరు వేసుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నాం మనం. సో ఇలా పడినప్పుడు మీరు పెట్టగలిగారు అనుకోండి, యూ విల్ గెట్ బెటర్ బెనిఫిట్స్. మార్కెట్ ఎందుకంటే మీకు ఆ 10-12% ఏదైతే పడిందో అక్కడ మీరు ఇట్ విల్ కమ్ టు నార్మల్సీ, దాని తర్వాత ఇట్ విల్ గో అప్. సో అందుకని మీరు ఆ విధంగా చూసుకోవాలి అది. ఎగ్జాక్ట్లీ. అండ్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎక్కువగా కొంచెం రిచ్ పీపులే అందులో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది సార్, అది నిజమేనా? రిచ్ అవ్వడానికి అదో మార్గం అమ్మా.
వెల్త్ క్రియేషన్కి అది మార్గం అని చెప్తాం మనం ఎప్పుడు. అందుకని మేము ఎప్పుడు చెప్పేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు అర్లీగా 25 ఏళ్ళకు ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నారనుకోండి, మీరు 5,000 రూపాయలు పెట్టుకుంటే వెళ్ళినా 30 ఏళ్ళకి ₹1,00,00,000 అవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ లైక్ దట్, ఎన్ నెంబర్ ఆఫ్ ఏఎంసీస్ విచ్ ఆర్ దేర్. అంటే ఇట్ ఈస్ ట్రాక్ రికార్డ్ దేర్. యూ కెన్ సర్చ్ ఇట్ అవుట్ ఆన్. అంటే మనం ఏది అడిగినా కూడా మన గూగుల్ కొట్టేస్తారుగా, ఇప్పుడు కొట్టుకోమనండి, కొట్టి చూడమనండి, సో దట్ దే విల్ నో వాట్ ఇట్ ఇస్. మార్కెట్ రిస్క్ అంటే ఫాల్ అయిపోయింది కాబట్టి లాస్, లేకపోతే గెయిన్ అయింది కాబట్టి ప్రాఫిట్ అనేదంతా మనం అర్థం చేసుకున్నాము. సో బట్ కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే ఎక్కువ ఫండ్స్ వేసేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే థాట్లో ఉంటారు. మరి ఇది మిత్ అనొచ్చా, ఫ్యాక్ట్ అనొచ్చా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, పిండి కొద్ది రొట్టె. మనం పెట్టే పెట్టుబడిని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంసం పెట్టి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యూనో. అంటే ఇప్పుడు మీరు 5,000 పెట్టే దగ్గర 15,000 పెట్టారనుకోండి, నేను 30 ఏళ్ళ ₹1,00,00,000 అయిందనంటే, మీకు ఇక్కడ మీరు 30,000 పెట్టారనుకో, అప్పుడు దానికి అన్నింతలు అవుతుంది కదా. 5,000 పెడితే మీకు ₹1,00,00,000 అయిందనుకోండి, మీరు 10,000 పెడితే 2,00,00,000 అవుద్ది. 15,000 పెట్టారనుకోండి, 3,00,00,000 అవుద్ది. ఓకే, దట్ వే ఇట్ ఈస్ దేర్. రెండోది ఏంటంటే, మీరు అన్న క్వశ్చన్లో ఇంకోటి ఏంటంటే, యూఆర్ టాకింగ్ అబౌట్ లంసం. ఒక్కసారి నేను ఒకవేళ 10 లక్షలు పెట్టేస్తాను, నాకు 10 కోట్లు వచ్చేస్తుందా అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఓకే, దానికి ఏంటంటే ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు గ్రో. ఓకే, రెండోది ఏంటంటే, మీకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీకు ఏంటంటే, మీకు యూనిట్స్ ఏవైతే మనకి అక్యుములేట్ అవుతున్నాయో, మీకు కాస్ట్ యావరేజ్ అవుతుంది అక్కడ. ఒకరోజు మార్కెట్ పడినప్పుడు తక్కువలో కొంటారు, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకే, యూ గెట్ మై పాయింట్. ₹100 ఉందనుకోండి, ₹100 ఉన్నప్పుడు మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. అదే మీకు ₹80 పడిపోయింది అనుకోండి, 80 కొన్ని ఎక్కువ యూనిట్స్ వస్తాయి. దాని తర్వాత మార్కెట్ రేట్ ₹120 అయింది అనుకోండి, ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాట్ యూ గెట్ విల్ బి లోవర్. సో ది కాస్ట్ ప్రైస్, ది యావరేజింగ్ కాస్ట్ ఫర్ ప్రొక్యూరింగ్ ది యూనిట్స్, మనం కొనుక్కోవడానికి యూనిట్స్కి మనం పెట్టేటువంటి డబ్బు ఇట్స్ యావరేజ్ అవుతుంది కదా. సో దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఒక్కసారి లంసం వేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10 లక్షలు పెట్టేశాము, మనకు అవసరం వచ్చింది ఓ సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఇప్పుడు ది గ్రోత్ మైట్ నాట్ బీ దేర్, ప్లస్ ఒకవేళ క్రాష్ ఉందనుకోండి ఇవాళలాగా, దేర్ మైట్ బీ అ డిస్టర్బెన్స్ ఇన్ ది ప్రాఫిట్ మార్జిన్ ఆర్ ఇన్ ది యాక్చువల్ అమౌంట్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్. సో యాజ్ అగేన్స్ దట్ మేము ఏం చెప్తామంటే, లంసం ఉన్నప్పుడు ట్రై టు గివ్ ఇట్ ఇఫ్ యూ షూర్ యూ క్యాన్. అంటే మనకి టైం హారిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైం హారిజన్ని పట్టుకుని మనం పెట్టుకోవాలి. Or get into a smaller ones like your balance fund or liquid fund or something like that. మనకి టైం హారిజన్ తెలీదు, ఎప్పుడైనా ఇప్పుడు పిల్ల ఖర్చులకు పెట్టుకున్నాము, లేకపోతే ఇంకా ఎప్పుడు సంబంధం కుదురుతుందో తెలియదు, లిక్విడ్ ఫండ్లో ఇట్లాంటి వాటిలో పెట్టుకోండి, యూ కెన్ డ్రా ఇట్ ఎనీ టైం. టైమింగ్ ద మార్కెట్ ఈజ్ నెసెసరీ అని అంటారా? ఐఎమ్ నాట్ సెయింగ్ టైమింగ్ ది మార్కెట్, ది టైమ్ హారిజన్ దట్ యూ హ్యావ్. మీ మనీకి మీరు ఎంత టైం ఇస్తారు అన్నది నేను మాట్లాడుతున్నాను. నో బడీ క్యాన్ టైమ్ ది మార్కెట్. వారెన్ బఫెట్ గారు అంత పెద్ద ఆయనే, హీ ఆల్వేస్ సేస్ యూ కెన్ నెవర్ టైమ్ ది మార్కెట్, కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండ్ స్టే ఇన్వెస్టెడ్. దాట్ ఈస్ వాట్ హీ సేస్. సో అలా తీసుకున్నప్పుడు ఏంటంటే, మనం మార్కెట్ని యూ కాంట్ సే ఇవాళ పడిపోద్ది రేపు పెరిగిపోద్దని ఎవరు చెప్పలేదు. అలాగనుకుంటే కోట్లు తీసుకొచ్చి పెట్టేస్తారు జనాలు. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, ₹1,00,00,000 పెట్టేస్తారు. అయితే అది కూడా చాలా మందికి ఒక అపోహ ఉన్నట్టే, టైమింగ్ ద మార్కెట్ ఈజ్ నెసెసరీ అనే థాట్ లో ఉన్నారనమాట. సో అది తెలిసిన వాళ్ళే డబ్బులు వచ్చేస్తాయి అనే ఫీలింగ్ లో ఉన్నట్టు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మార్కెట్ ఇవాళ హైలో ఉంది, ఇవాళ పెట్టదులే రేపు పెడదాము, లేకపోతే ఇవాళ తక్కువ ఉంది రేపు పెడదాం పెరిగాక అని అనుకుంటారు. That is not correct. You're nowhere a judge to judge the market. Oh, nice lines. Sir, మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ ఎంత లేదన్నా ఓకే, మనకు తెలిసిందే, వేరే వాళ్ళందరూ కూడా మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజ్ చేస్తారు తెలిసిందే. బట్ స్టిల్ అది రెగ్యులర్గా చూసుకోవాలా, లేకపోతే ఏమన్నా అయిపోతే ఏమో మన డబ్బులు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు, అది నిజమేనా? మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేది పీస్ ఆఫ్ మైండ్ కోసం అమ్మా. ఇంతకుముందు చెప్పాను కదా, స్టాక్ మార్కెట్లో పెట్టాను అనుకోండి, ఇవాళ పెడితే రేపు అది పెరిగిందా తరిగిందా మొత్తం లాస్ మన మీదే ఉంటుంది. సో మనం ఆ లాస్ చూసుకునే బదులు, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు కీప్ ఇన్వెస్టింగ్, దెర్ ఇస్ సంబడీ ఎల్స్ హూ ఈస్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ బిహాఫ్. మీరు టెన్షన్ పడాల్సి, బీపీలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బీపీలు పెంచుకుంటారు, మీరు హాయిగా కూర్చొని కాఫీ తాక్కుంటూ టీవీ చూసుకుంటూ సిప్పేయండి. దట్స్ ఇట్. మీతో చేరి నేను కూడా డైలాగ్స్ రైమింగ్ వాడుతున్నాను. దట్ ఈస్, మీరు కూల్గా ఉండండి. మీరు ఎందుకు మార్కెట్ చూస్తారు? ఇట్స్ నాట్ ఎవ్రీడే మార్కెట్. ఓవరాల్గా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ సహే, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బట్ ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ వేసిన తర్వాత జస్ట్ హ్యావ్ ఎ పేషెన్స్. యూ గివ్ ఇట్ టైమ్ టు గ్రో. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్
మీరు ఒక పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కి అనుకుని మీరు వేస్తున్నారు. దెర్ ఇస్ అ గోల్ ఫర్ ఇట్. రైట్. సో ఆ గోల్ వరకు మీరు వేసుకుంటే ఇలా రాకపోతే అప్పుడు అడగండి. అంతేకాని ఇవాళ మార్కెట్ పడిపోయింది ఎవరు వచ్చి చెవు గురికారని చెప్పేసి నేను తీసేస్తాను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. యా, మేజర్గా వాళ్ళు గుర్తుంచుకోవాలి, అట్లీస్ట్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిందని ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం అనుకున్నట్టుగా మీరు అన్నట్టు డబల్ త్రిబుల్ మార్కెట్లో ఏం పెద్దగా చేంజెస్ లేకుండా రాలేకపోయినా కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి అనవసరంగా భయపడక్కర్లేదు మ్యూచువల్ ఫండ్స్ అంటే. అసలు భయపడాల్సిన అవసరం లేదు మ్యూచువల్ ఫండ్స్లో. ఐఎమ్ సెయింగ్ బ్లాంకెట్ కవరేజ్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, లెట్ దెమ్ గూగుల్ ఇట్, లెట్ దెమ్ సర్చ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదివరకు మనం మాట్లాడుకున్న 44 కంపెనీస్ ఏమో ఉండినాయి. టుడే దేర్ ఆర్ అరౌండ్ 50 కంపెనీస్ విచ్ ఆఫర్ ది మ్యూచువల్ ఫండ్స్. రైట్. సో ఓకే ఫైన్, దే కెన్ సర్చ్ అవుట్. పాత హిస్టరీ తీసుకోమనండి. అండ్ పాత హిస్టరీ కొలమానం కాదు మళ్ళీ. అంటే లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేసిందని ఈ ఇయర్ పెర్ఫామ్ చేయాలి అని అన్నది ఏం లేదు. చేసి చూసుకోవడం. అందుకని మేము చెప్తాం గూగుల్లో చూసేసి పెట్టేసుకోవడం కాదు. యూ నీడ్ సంబడి హూ కెన్ రియల్లీ మానిటర్ ఇట్. మీకు అంత టైం ఉండదు కదా. మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటూ వెళ్ళండి, మీకు అంత టైం ఉండదు. దేర్ షుడ్ బి సంబడి హూ కెన్ మానిటర్ ఇన్ విచ్ యూ మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, అది ఎలా పెర్ఫామ్ ఎగ్జాక్ట్లీ. అండ్ మళ్ళీ అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళతో ఉంటే మనకు కూడా కొంచెం ఓకే సెక్యూర్డ్ గా ఫీలింగ్ వస్తుంది, ఎప్పుడైనా అడగచ్చు అని. ఒకవేళ ఏదైనా అవసరం వచ్చింది, మనం ఇన్వెస్ట్ చేస్తున్న దాన్ని తీయాలి అంటే ఎక్కడ తీయాలి అంటే 3-4 స్కీమ్స్లో పెడతాం. ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి, తీయాల్సిన అవసరం ఉందా, ఆర్ డూ వీ టేక్ ఎ లోన్ ఆన్ ఇట్. ఆల్ దీస్ అడ్వైజెస్ విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ ప్రొఫెషనల్ పర్సన్ హూ హెస్ బీన్ క్వాలిఫైడ్ టు స్పీక్ ఆన్ ఇట్ ఆర్ వాట్. రైట్. అలా చూసుకోవాలి. యా సార్. సో ఫైనల్లీ ఐ హోప్ సో చాలా మంది డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్తో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడదాం. అండ్ ఇది గొప్ప వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేసేటువంటి సెక్టార్ కాదు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో గొప్ప వాళ్ళు అవ్వడానికి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ 500 రూపీస్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎర్లియర్ ఎపిసోడ్స్ చూస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ బిజినెస్.